క్రైస్తవం మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము భక్తుడైన యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే గొప్ప దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయునని స్నేహితుడైన ఏలీహు యోబు భక్తుడికి తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, సర్వసృష్టిని శాసించగల, పోషించగల, క్రమపరచగల, సర్వభౌమాధికారము గల దేవుని యందు నీవు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానని గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీ జీవితంలో చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన మనలను బానిసత్వం నుండి విడిపిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పాపపు బంధకాలలో బంధింపబడిన నిన్ను, బానిసత్వపు సంఖ్యలతో బంధింపబడిన నిన్ను దేవుడు విడిపిస్తానని, బానిసత్వం నుంచి విడుదల అనుగ్రహించి ఆత్మల స్వాతంత్రము కలగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనలను శిక్ష నుంచి విడిపిస్తానంటున్నాడు. మన మీద ఉన్న పాప భారాన్ని, ఆ యొక్క శిక్షను ఆయన మీద మోసి సిలువను భరించి ఆయన నీ కొరకు మరణించి మూడవ దినాన తిరిగి లేచి ఉన్నాడు. ఆ శిక్ష నుంచి నిన్ను విడిపించాడు కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే నిత్య రాజ్యము కొరకు నీవు ప్రయాసపడుతూ వేగిరపడేదానిగా నీవు ఈ లోకంలో జీవించినట్లయితే కనుక ఆయన నీ ఎడల గొప్ప కార్యములు చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనలను సాతాను నుండి విడిపిస్తానన్నాడు. అపవాది నుంచి నిన్ను విడుదల అనుగ్రహిస్తాను, అపవాది బంధకముల నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాను, అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించి ఈ లోకంలో నిన్ను వేరుపరుస్తాను, పరిశుద్ధినిగా నిన్ను మారుస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సర్వసృష్టిని శాసించగల, సర్వసృష్టిని పోషించగల, సర్వసృష్టిని క్రమపరచగల, సర్వభౌమాధికారము గల దేవుని యందు నీవు పరిపూర్ణమైన విశ్వాసము నీవు ఉంచినట్లయితే గనక దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు జరగవు, అసాధ్యము అని నీవు ఏవైతే అనుకుంటున్నావో ఆ కార్యములు, నువ్వు ఊహకు మించినటువంటి కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి జీవించినట్టు కృప, ఆయన చేసే గొప్ప కార్యములను నీవు పొందుకునేటువంటి అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఆయా మేము గ్రహింపలేని గొప్ప కార్యములను నీవు మా జీవితంలో చేయాలంటే తండ్రి, అయా నీ యందు మేము భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి తండ్రి నీపై ఆనుకుని మేము జీవించాలని అయా నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రము తండ్రి. బానిసత్వపు జీవితాల నుంచి మాకు విడుదల అనుగ్రహిస్తానన్నావు, మా నుంచి శిక్షను తప్పిస్తానన్నావు ప్రభువా. ఆయా అపవాది చేతుల నుంచి మమ్మల్ని వేరుపరిచి ఆయా ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని ఉంచుతానని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఆయా నీవు చేసే గొప్ప కార్యములను అనుభవించేటువంటి గొప్ప ధన్యత మేము కలిగి జీవించులాగిన అట్టి కృపను మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.